Welcome to Crack the Knowledge. Today we will discuss about ND-AG laser. ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ చూద్దాం. ND-AG లేజర్ ఫుల్ ఫామ్ ఏంటంటే నియోడైమియం ఎట్రియం అల్యూమినియం గార్నెట్ లేజర్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ 4-level సాలిడ్ స్టేట్ లేజర్. సో ఈ క్వశ్చన్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. సో ND-AG లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. ఏదైనా ఒక లేజర్ తీసుకుంటే దాని యొక్క కన్స్ట్రక్షన్లో మనకి మెయిన్గా తెలియవలసిన పార్ట్స్ యాక్టివ్ మీడియం, యాక్టివ్ సెంటర్స్, పంపింగ్ మెథడ్. ముఖ్యంగా పంపింగ్ మెథడ్లో మనం యూస్ చేసే పంపింగ్ సోర్స్ని గురించి తెలుసుకోవాలి. దాన్ని మనం ఎనర్జీ సోర్స్ అని కూడా అంటారు. ఇది లేజర్ రాడ్ అనమాట. లేజర్ రాడ్ ఇది వచ్చేసి ఫ్లాష్ ట్యూబ్. దీన్ని క్రిప్టాన్ ఫ్లాష్ ల్యాంప్ అని కూడా అంటారు. దీన్ని. సో ఇవి వచ్చేసి ఫుల్లీ సిల్వర్ రిఫ్లెక్టెడ్ మిర్రర్స్ అనమాట. సో సిల్వర్ కోటెడ్ మిర్రర్స్ అనమాట ఇవి. సో పార్షల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ ఉంది, అలాగే ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ అనమాట. సో ఇది వచ్చేసి పార్షల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఫ్లాష్ ట్యూబ్కి మనం ఎనర్జీ సోర్స్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట. సో మనం పవర్ అనేది సప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం కెపాసిటర్ అంటాం అనమాట. సో ఈ మొత్తాన్ని మనం ఫ్లాష్ ట్యూబ్ని, లేజర్ రాడ్ని మనం ఎలిప్టికల్ క్యావిటీలో ఉంచుతున్నాం. సో దీన్ని మనం ఎలిప్టికల్ క్యావిటీలో ఉంచుతున్నాం అనమాట. ఇది వచ్చేసి పవర్ సప్లై. పవర్ అనేది ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. ఇది వచ్చేసి రెసిస్టర్. ఈ లేజర్ రాడ్ని దీన్ని మనం ND-AG రాడ్ అని కూడా అంటారు. ఫ్లాష్ ట్యూబ్ అంటే క్రిప్టాన్ ఫ్లాష్ ల్యాంప్ అని మీకు చెప్పాను కదా. సో అది. సో ఇప్పుడు దీని మొత్తానికి మనం పవర్ సప్లై ఇక్కడి నుంచి ఇస్తున్నాం అనమాట ఈ ఫ్లాష్ ట్యూబ్కి. సో పవర్ సప్లై ఇస్తున్నాము. అలాగే ఆప్టికల్ రెజోనేటర్ కోసం మనం సిల్వర్స్తో పాలిష్ చేసిన 2 మిర్రర్స్ని కూడా తీసుకున్నాం అనమాట. ఇవే 2 మిర్రర్స్ అనమాట. సిల్వర్తో పాలిష్ చేసినవి తీసుకున్నాం. ఇక్కడ రాడ్ని ఫ్లాష్ ల్యాంప్ని ఎలిప్టికల్ క్యావిటీలో ప్లేస్ చేసామన్నమాట. యాక్టివ్ మీడియం ఎట్రియం అల్యూమినియం గార్నెట్ రాడ్ని మనం Nd3+ అయాన్స్తో డోపింగ్ చేస్తున్నాం. అది యాక్టివ్ మీడియం. నియోడైమియం అయాన్స్. The rod is about 10 centimeters long and 6 to 9 centimeters in diameter. సో ఇక్కడ మనకి రాడ్ అనేది 10 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, 9 సెంటీమీటర్ డయామీటర్లో ఉంటుంది. పంపింగ్ మెథడ్, ఆప్టికల్ పంపింగ్ మెథడ్ అనేది మనం యూస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ పంపింగ్ మెథడ్ని మనం యూస్ చేసే ముందు పంపింగ్ సోర్స్ కావాలి కదా. సో ఆ సోర్స్ కోసం క్రిప్టాన్ ఫ్లాష్ ట్యూబ్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం. పంపింగ్ సోర్స్గా ఫ్లాష్ ట్యూబ్ అనే సోర్స్ని మనం పంపింగ్ సోర్స్గా యూస్ చేస్తాం. సో ఆప్టికల్ రెజోనేటర్. సో ఇక్కడ ఆప్టికల్ రెజోనేటర్ గురించి ఫుల్ డెఫినేషన్ ఉంటుంది. మనం యూస్ చేసే పంపింగ్ సోర్స్ అనేది క్రిప్టో ఫ్లాష్ ల్యాంప్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆప్టికల్ రెజోనేటర్ లాగా హయ్యర్ యాంప్లిఫికేషన్ జరిగి మనం ఎక్కువ పవర్ ఉన్న లేజర్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం మనం యూజ్ చేసే ఆప్టికల్ రెజోనేటర్లు 2 మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ ND-AG రాడ్కి 2 వైపులా ఉంటాయి. సో ఆ మిర్రర్స్ని మనం సిల్వర్తో పాలిష్ చేస్తాము.
పాలిష్ చేసి యూజ్ చేస్తాం. ఒక మిర్రర్ అనేది ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇంకొక మిర్రర్ అనేది పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా పనిచేస్తుంది. సో వర్కింగ్ ఆఫ్ Nd:YAG లేజర్ అనమాట. 4 లెవెల్ ఎనర్జీ సిస్టమ్ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి E1 అనమాట. E1 దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు. గ్రౌండ్ స్టేట్. ఇది వచ్చేసి E2, E3 అండ్ E4. ఇది వచ్చేసి E5. సో 4 లెవెల్ ఎనర్జీ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 4 లెవెల్స్ ఉన్నాయన్నమాట. 4 లెవెల్ ఎనర్జీ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. సో E2, E4, E5, E2, E4, E5 ఇవనేవి మనకి ఎగ్జైటెడ్ స్టేట్స్ అనమాట. ఓకేనా. సో E2 అనేది ఒక ఎగ్జైటెడ్ స్టేటు, E4 అనేది ఎగ్జైటెడ్ స్టేటు, E5 అనేది ఎగ్జైటెడ్ స్టేట్. ఇక్కడ రాస్తాను ఎగ్జైటెడ్ స్టేట్స్ అనమాట. ఇవి ఎగ్జైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ E2 కాడ కూడా రాస్తాను ఎగ్జైటెడ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్. E3 అనేది ఏంటంటే మెటాస్టేబుల్ స్టేట్ అనమాట. సో మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏంటంటే ద ఎగ్జైటెడ్ స్టేట్ విచ్ ఈజ్ హ్యావింగ్ లాంగ్ లైఫ్ టైమ్. ఎక్కువ లైఫ్ టైమ్ని కలిగి ఉన్న ఎనర్జీ స్టేట్ని మెటాస్టేబుల్ స్టేట్ అని అంటారు. సో ఇక్కడ రాసుకుందాం మెటాస్టేబుల్ స్టేట్. సో ఇది మెటాస్టేబుల్ స్టేట్ అనమాట. ఓకేనా. ఇక్కడ వరకు ఒక అండర్స్టాండ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ లేజర్ అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని లేజర్ అవుట్పుట్ అంటారు. దీని వాల్యూ వచ్చేసి 1.06 మైక్రోమీటర్స్. ఎంఎం అంటే మైక్రోమీటర్స్ అనమాట. సో ఇక్కడ రౌండ్ చేస్తాను. వాల్యూ 1.06 mm అంటే మైక్రోమీటర్స్. లేజర్ అవుట్పుట్ అంత వస్తుంది అనమాట. సో వర్కింగ్ చూద్దాం. ఇది గ్రౌండ్ స్టేట్. ఇక్కడ Nd:YAG అయాన్స్ అనేవి ఉంటాయి. Nd:YAG అంటే నియోడైమియం అయాన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ అయాన్స్ని మనం తీసుకున్న ల్యాంప్ ఏంటి? క్రిప్టాన్ ఫ్లాష్ ల్యాంప్ అనేది తీసుకున్నాం. దాన్ని ఆన్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఆ ఎనర్జీ అనేది డైరెక్ట్గా ఇక్కడున్న అయాన్స్ మీద ఇన్స్టెంట్ అవుతుంది. ఇన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడున్న ND అయాన్స్ అనేవి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడున్న అయాన్స్ డైరెక్ట్గా ఎగ్జైటెడ్ స్టేట్స్కి జంప్ అవుతాయి. ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటే ఏంటి? ఇక్కడ E4, E5కి ఎగ్జైటెడ్ స్టేట్స్కి అవుతాయి అనమాట. సో ఇక్కడికి వచ్చిన అయాన్స్ అనేవి మీకు లైఫ్ టైం కంప్లీట్ చేసుకొని నాన్ రేడియేషన్ ట్రాన్సిషన్ అనేవి జరగడం వల్ల మళ్ళీ మనకి E4, E5లో ఉన్న యాటమ్స్ అనేవి మనకి కొన్ని ఇక్కడ మెటాస్టేబుల్ స్టేట్స్లోకి పడిపోతాయి అనమాట. మెటాస్టేబుల్ స్టేట్ అంటే E3లోకి పడిపోతాయి. ఇక్కడికి వచ్చిన యాటమ్స్ కూడా లైఫ్ టైంని కంప్లీట్ చేసుకొని హయ్యర్ యాంప్లిఫికేషన్ ద్వారా మళ్ళీ E3లో ఉన్న యాటమ్స్ అనేవి ఇక్కడి నుంచి E2 దగ్గరికి మనకి పడిపోతాయి అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట కొన్ని యాటమ్స్ అనేవి. సో ఇక్కడికి రావడం వల్ల కొంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అనమాట. సో ఇక్కడికి వచ్చిన యాటమ్స్ ఇక్కడ మీరు గమనిస్తే గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ కంటే E4, E5, E3లో ఉన్న యాటమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడికి వచ్చిన యాటమ్స్ కూడా లైఫ్ టైం కంప్లీట్ చేసుకొని నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్ ద్వారా మళ్ళీ E1కి వచ్చేస్తాయి. సో ఈ ప్రాసెస్లో కొంత బీమ్ అనేది వస్తుంది. సో కొంత లేజర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఆ లేజర్ అవుట్పుట్ని 1.06 మైక్రోమీటర్స్గా చెప్పవచ్చు. 1.06 మైక్రోమీటర్స్గా చెప్పవచ్చు. సో రిపీటెడ్గా జరుగుతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఈ ప్రాసెస్ రిపీటెడ్గా జరగడం వల్ల వచ్చిన లేజర్ అవుట్పుట్ యొక్క వేవ్ లెంత్ అనేది 1.06 మైక్రోమీటర్స్ ఉంటుంది. సో దీన్నే వర్కింగ్ ఆఫ్ Nd:YAG లేజర్. సో ఇక్కడ మొత్తం అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయింది, వర్కింగ్ అయిపోయింది. సో ద అవుట్పుట్ పవర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 70 వాట్స్ అయితే వస్తుందన్నమాట. సో ద నేచర్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ కంటిన్యూస్ బీమ్. సో బీమ్ అనేది వస్తుంది కదా, సో అది చెప్పాను కదా. సో దాని వేవ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది? 1.06 మైక్రోమీటర్స్ అని చెప్పాను కదా. సో అది. సో అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్, ఇట్ హ్యాస్ హై ఎనర్జీ అవుట్పుట్. ఓకే. ఇట్ హ్యాస్ వెరీ హై రెపిటేషన్ రేట్ ఆపరేషన్. ఓకే.
ఇట్ ఈస్ మచ్ ఈజీ టు అచీవ్ పాపులేషన్ ఇన్వర్షన్. ఓకే. సో ఇవి అడ్వాంటేజెస్ అనమాట. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ద ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్ స్ట్రక్చర్ ఆఫ్ ND3+ ఇన్ యాగ్ ఈజ్ కాంప్లికేటెడ్. సో దీని స్ట్రక్చర్ అనేది చాలా కాంప్లికేటెడ్ అంట. సో అదే చెప్తున్నాను డిసడ్వాంటేజ్ అనేది. సో ఇక చూసుకుంటే యూజెస్ చూసుకుంటే ఇది హెయిర్ రిమూవల్లో యూజ్ అవుతుంది, టాటూ రిమూవల్లో యూజ్ అవుతుంది, రూట్ కెనాల్ డిజిన్ఫెక్షన్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో కటింగ్ అండ్ వెల్డింగ్, మెటల్లో కట్ చేయడానికి, వెల్డింగ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే డ్రిల్లింగ్ అండ్ మార్కింగ్ కాంపోనెంట్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. సో నియోడైమియం లేజర్ అయితే అయిపోయింది. సో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు కమింగ్ వీడియోస్లో చెప్పాను కదా, సో ఐటీ గురించి ఇట్లా రిలేటెడ్ చెప్తానని. సో ఇదైతే వీడియో చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో నేను 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. దాంట్లో ఆడియో కానీ వీడియో కానీ చేసి అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో చూసేయండి అనమాట. సో ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది కావాలి. సో 1K అనేది మనం టార్గెట్ ఇస్తున్నాం. సో 1K అనేది కంప్లీట్ చేద్దాం.